హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ సందీప్ అండ్ రాఘవ. ఎవరు వీళ్ళిద్దరు అనుకుంటున్నారా? చెప్తాను. వీళ్ళది ఇన్స్టాలో ఒక పేజ్ ఉంటుందండి, శ్రీ ఆనంద నిలయ అని. ఒక్కసారి మీరు కన్నా దాన్ని టైప్ చేస్తే అఫ్కోర్స్ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. తెలియని వాళ్ళు కూడా ఓపెన్ చేస్తే అసలు మనం ఎక్కడ ఉన్నామో వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఇంట్లో చేసే పూజని తిరుమలలో మనం బ్రహ్మోత్సవాలలో చూస్తాం, భగవంతుణ్ణి అలా అలంకరించడం. అలా వీళ్ళిద్దరూ చేస్తారు. అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి వెనకాల సపోర్ట్ ఏంటి, వీళ్ళకి ఎందుకు ఇంత చిన్న వయసులో, చాలా యంగ్ అండి వీళ్ళు. సో ఈ యూత్లో అంతా ఎంజాయ్ చేయాల్సిన వయసులో వీళ్ళు ఇంత డివోషనల్గా ఎలా మారిపోయారు ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సందీప్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. రాఘవ, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. సందీప్, రాఘవ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మిమ్మల్ని చూడలేదు నాకు తెలుసు. వీళ్ళని ఎవరు చూడలేదండి, జస్ట్ వీళ్ళ చెయ్యి వరకే అందరూ చూసింటారు ఇన్స్టాలో. ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ మీడియా సుమన్ టీవీకి వచ్చేసారు. అసలు మీవి చూసిన తర్వాత నేను ఇన్స్టాలో ఒక్క వీడియోనే చూశాను, నాకేం అర్థం కాలేదు. ఇవి బ్రహ్మోత్సవాల ఏంటి అనుకున్నా. తీరా చూస్తే మీది చూస్తూ ఉండగా చిన్న చిన్న విగ్రహాలు కనిపించాయి. ఈ విగ్రహాలకు ఇంత పూజ, ఇంత అలంకరణ ఎలా మీకు సాధ్యమైంది? మ్యామ్, ఫస్ట్ అయితే నేను ఇంటీరియర్ డిజైనర్ని. ఓకే. నేను చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో ఎప్పటికైనా సరే లైక్ మార్నింగ్ 6 కంతా పూజ అయిపోతుంది. సో అమ్మ డాడీ ఇలానే ఉంటారు, అలానే చేస్తారు. సో అది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఇప్పుడు మా పేజ్లో మీరు ఏవైతే చూస్తున్నారో నారాయణుడు, శ్రీదేవి, భూదేవి, ఇవి మాకు మా అమ్మమ్మ వాళ్ళ నుంచి వచ్చిన విగ్రహాలు. సో ఆ తర్వాత లైక్ నేను ఇంటీరియర్ డిజైనర్ని కాబట్టి నాకు కొలీగ్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో రాఘవ, తను కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఇద్దరం కలిసి ఈ పూజలు అనేవి స్టార్ట్ చేసి ఒక 3 years అవుతుంది. ఇద్దరం కలిసిన తర్వాత పూజలు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. తర్వాత లైక్ ఒక్కొక్క అమ్మవారిని విగ్రహాన్ని తెచ్చుకున్నప్పుడు వారి విశేషమైన రోజులు ఏవైతే వస్తాయో అప్పుడు వాళ్ళని ఆహ్వానం చేసి తీసుకొని వచ్చి వాళ్ళకి వాయు ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ ఇవన్నీ చేసి వాళ్ళకి పూజలు అనేవి చేస్తాం. సో ఇది ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇది ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో సందీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫెషనల్ ఏంటి? మీరు ఎందుకు దీంట్లో ఇలా చేయాలి అనిపించింది ఇంత డివోషనల్గా? ప్రొఫెషన్ వచ్చేసి ఇంటీరియర్ డిజైనర్. ఓకే. తర్వాత ఇలా ఎందుకు చేయాలి అనిపించింది అంటే ఎందుకో తెలీదు, ఆ స్వామిని అమ్మవారిని చూసినప్పుడు ఒక కనెక్టివిటీ, వీళ్ళు నాతో ఉంటే బాగుంటుంది, వీళ్ళని నేను ఇలా అలంకరిస్తే బాగుంటుంది, వీళ్ళకి అలంకారం ఇంత బాగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో జ్యువెలరీస్ అన్ని లైక్ మేమిద్దరం ఎర్న్ చేసిన మనీతోనే ప్రతి ఒక్కటి కొన్నాం. ప్రతిదీ గోల్డ్ అండ్ సిల్వరే. ఇప్పుడు మనం మనుషులమే చాలా మందిని మీరు చూసుంటారు, కిలోలు గోల్డ్ వేసుకొని ఆర్నమెంట్స్ వేసుకొని తిరుగుతారు. సో మన మనుషులకే ఇంత ఉన్నప్పుడు అవన్నీ సృష్టించిన భగవంతుడికి ఉండాలి కదా. అలాగని మేము ఏదైనా ఒక రోజు పూజ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ 2:30కి మా డే స్టార్ట్ అవుతుంది. 2:30కి మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ అన్ని తెచ్చుకొని మేమే వాటిని మా చేతులతో గుచ్చి అల్లి దండలుగా ప్రిపేర్ చేసుకొని ఒకరు అభిషేకాలు చేస్తూ ఉంటే ఇంకొకరు మాలలన్నీ గుచ్చడం, తర్వాత తను డ్రెస్సింగ్ అంతా డ్రేప్ చేస్తే నేను జ్యువెలరీ సెట్ చేయడము. సో ఇదంతా అయిన తర్వాత ఇద్దరం కూర్చొని పూజ స్టార్ట్ చేసి పూజ ఇది చేస్తాం. హాయ్ రాఘవ, ఒకసారి నీ గురించి చెప్పు. నేను ఆర్కిటెక్ట్ మ్యామ్ బేసికల్ గా. ఓకే. నా సీనియర్ తను, ఆయన కూడా మేము ఇద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. సీనియర్ జూనియర్ భేదం లేకుండా టూ క్లోజ్ అనమాట. వన్స్ మేము ఇద్దరం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ బిజినెస్ గోయింగ్ ఆన్ మ్యామ్. అప్పుడు స్టార్ట్అప్ అయింది లాక్డౌన్ ముందల. స్టార్ట్అప్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెల్ అనమాట. మా ఇద్దరికి ఏంటంటే తన దగ్గర స్వామిని చూసాను అనమాట. నేను స్వామి ఉన్నారు, అంత అలంకారంగా లేరు, ఎందుకంటే తను ఒక్కడే ఉండేవాడు, తనకి అంత టైం ఉండేది కూడా కాదు. స్వామిని చూశాను, నేను అడిగాను స్వామిని నాతో పాటు ఇక్కడ తీసుకెళ్తాను, మనం ఇద్దరం కలిసి చేసుకుందాము అని చెప్పి. తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను ఓం అన్నాడు మ్యామ్. అప్పుడు తను కర్నూలు మ్యామ్ బేసికల్ గా. నేను హైదరాబాద్ తీసుకొచ్చుకున్నాం స్వామిని. 3 years బ్యాక్ మేము స్టార్ట్ చేసాం మ్యామ్. ఫస్ట్ స్టార్ట్ చేసి బయట పూలు తెచ్చి వేసినా కూడా మ్యామ్ మన వాళ్ళు ఎలా చేస్తారో తెలుసు, అంత హెవీ లుక్ అనేది స్వామిలో కనిపించేది కాదు మ్యామ్. మీరు తయారు వేసిన వాళ్ళు ఇంకా బాగుంటాయి, కొంచెం అలంకారం ఘనంగా ఉంటే బాగుంటుంది అని చేసేవాళ్ళం. ఇలా అలంకారం చేస్తూ ఉండేవాళ్ళం మ్యామ్. చేస్తూ ఉండగా ఏంటంటే స్వామిలో ఏదైనా కళ తగ్గింది అనుకోండి, ఏం తగ్గిందని మేము దాన్ని చూసుకునే వాళ్ళం. అలా జరుగుతున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ క్లోజ్ అయ్యి మాకు ఇంకా ప్రోత్సాహం చేసేవాళ్ళు. మీరు చేస్తున్నారు, మీలాంటి వాళ్ళకి కూడా తెలియాలి కదా. హిందూ ధర్మాన్ని, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ ధర్మాన్ని ఎంత వాళ్ళు గొప్పగా చూసుకున్నారు. క్రిస్టియన్ ఉంటాడు మ్యామ్, తను ప్రతి సండే
చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్ద పిల్లోడి వరకు చర్చ్ కనే వెళ్తారు. మన వాళ్ళు ఏ రోజు వెళ్తారు? ఏదైనా ఒకేషన్ వస్తే, ఏదైనా పండగ వస్తే పెద్దవాళ్ళు ఇద్దరు వెళ్ళొస్తారు. చిన్నపిల్లలు వెళ్తారా? మనకి మన సంస్కృతి ఉంది, అది దాన్ని మనం చాటి చెప్పాలి. ఎందుకంటే ఈ జనరేషన్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ పాస్ అవుట్ అవుతుంది. లేదు ఈ జనరేషన్ సగం ఆపింది. అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి దీపం పెడుతున్నారు, ఏదో పూజ చేస్తున్నారు, లేదని గుడికి వెళ్ళి వస్తున్నాం. అలా కాకుండా ఒక కొంచెం స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళి మేము ఇంటింటిలో శ్రీ వైష్ణవ ఆరాధన, శైవ సంప్రదాయం చాలా ఉన్నాయి మ్యామ్. అంటే హిందూ ధర్మంలో ఒక చెట్టు, దానికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ అన్నిటికి బేస్ ఏంటి? ఆ చెట్టే. అంటే ఏదైనా ఒకటే, మనకి మొత్తం ఒకటే కాబట్టి మనం ఏదైనా ఆరాధన చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను అనుకోండి, మీరు వైష్ణవులు అంటారు, శివుని ఎందుకు తీసుకొస్తున్నారు, శాక్తే అమ్మవారిని ఎందుకు తీసుకొస్తున్నారు? అందరూ ఒకటే మ్యామ్. వాళ్ళిద్దరిని సృష్టించిన అమ్మ. అమ్మ లేకుండా వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళిద్దరు లేకుండా మనమంతా ఎక్కడి నుంచి వస్తాం? రాముల వారి పరంపర చూసారు, రాముల వారు ఉన్నారు, రాముల వారి పక్కన హనుమంతుడు ఉంటాడు. ఎవరు మ్యామ్ ఆయన? అందరికీ తెలిసిందే. శివుడే హనుమంతుడిగా వచ్చారనమాట. అలా శివుడికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో నారాయణ సాల్వ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ భస్మాసురుడు అంటాం, అందరికీ తెలిసిందే. భస్మాసుడు తల మీద చేయబెడితే నాశనం, అప్పుడు శివుడు వరం ఇస్తాడు. మోహిని అవతారం ఎత్తి విష్ణుమూర్తి చేశాడు. అలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి హరిహర పుత్రుడు అయ్యప్ప ఉన్నాడు. ఇప్పుడు అంతా వాళ్ళ త్రూ కనెక్టివిటీ వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు నేను పోస్ట్ చేశాను అనుకోండి, పోస్ట్ కింద ఒక 15-20 కామెంట్స్ వస్తాయి మ్యామ్. ఇప్పుడు మీరు శివుడిని ఎందుకు తీసుకొచ్చారు ఇవాళ? శివుడైనా విష్ణువైనా, ఇప్పుడు శుక్రవారం స్వామికి పూజ చేసాం అనుకోండి, సోమవారం ఎలా అయినా శివుడికి పూజ చేయాలి. ఇప్పుడు నిత్యము శుక్రవారం ఏంటంటే మేము స్వామికి అభిషేకం జరుగుతుంది ఇంట్లో. ఏదైనా కావండి, ఎంత టైట్ షెడ్యూల్, ఎన్ని సైట్ విజిట్స్ ఉన్నా కూడా ఫ్రైడే కంపల్సరీగా మార్నింగ్ స్వామికి అభిషేకం జరుగుతుంది, సాయంత్రం అలంకార సేవ జరుగుతుంది. నార్మల్ డేస్ లో నార్మల్ పూజ జరుగుతుంది. ఘనమైన అలంకారం ఏ రోజు అంటే స్వామికి శుక్రవారం. సందీప్, అంటే ఇప్పుడు ఎలాగ మీరు ఈ విగ్రహాలని మీరు అంటే ఇప్పుడు మీరు తిరుగుతూ ఉంటారు కదా, సో అప్పుడు మళ్ళీ విగ్రహాలకు పూజలు అవన్నీ ఎలా చేస్తారు? మేము సైట్ విజిట్స్ ఎక్కడ ఉన్నా సరే ఆ స్వామి వాళ్ళ విగ్రహాలు అనడం తప్పు. ఫస్ట్ మనది తప్పు. మనం ఎప్పుడైతే వాళ్ళు నిజంగా ఉన్నారు, వాళ్ళు మనతో ఉన్నారు, స్వామి అమ్మవార్లు లేదా అమ్మా నాన్న వాళ్ళు ఉన్నారు అనుకొని మనం ఎప్పుడైతే ఫీల్, ఆ భావన మనలో కలుగుతుందో అప్పుడు వాళ్ళని వదిలి మనం వెళ్ళడానికి మనసు ఒప్పదు. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని వదిలేసి మనం పిక్నిక్ వెళ్తామా? వెళ్ళాం. టూర్స్కి వెళ్తామా? వెళ్ళాం. సో స్వామివారిని అమ్మవారిని కూడా వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మీకు సాధ్యం ఉండి మీరు చేయగలరు లేదా తీసుకెళ్ళగలరు, మీరు వెళ్ళండి. ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ ఇలాంటివన్నీ వెళ్తారు, అక్కడంతా వాటర్ ఫాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. స్వామివారికి చూపించండి, అమ్మవారికి చూపించండి తీసుకెళ్ళి. వాళ్ళు కూడా ఎంత సంతోషం అవుతారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ మన నుంచి. అంటే ఇంకొక దౌర్భాగ్యం ఏంటి అంటే, ఇప్పుడు రాఘవ చెప్పినట్టు ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ అంతా హిందువులు చేయడమే. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వేరే వేరే కాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ ని ఎగ్జాంపుల్ తీసుకోండి, డేకి 3 times లేదా 5 times వాళ్ళు నమాజ్ చేస్తారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో యంగ్ అండ్ డైనమిక్ యూత్ అంతా అసలు ఎన్నిసార్లు గుళ్ళకి వెళ్తున్నారు? కనీసం ఒక్కసారైనా, ఒక్క రోజుకి ఒక్కసారైనా లేదా వీక్లీ వన్స్ అయినా వెళ్తున్నారా? వెళ్ళినా కూడా అదేదో టైం పాస్ లాగా వెళ్తున్నారు. సో ఇలాంటి కాకుండా మనం ఏదైతే వాళ్ళు మనతో ఉన్నారు అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడే మన హిందూ ధర్మాన్ని మనం చాటి చెప్పాలి. వాళ్ళు ఎక్కువ కాదు, మనము తక్కువ కాదు, మనం తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ. సో ఇలాంటి భేదం లేకుండా ఇప్పుడు నువ్వు ఒక దేవుణ్ణి కొలుస్తున్నావు, కనెక్ట్ అవ్వాలి అంటే నీ బాధ వచ్చినప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటావా? మిగతా టైం అంతా ఆయన్ని ఎవరు చూడాలి? చాలా మంది ఉన్నారు చూడడానికి. కాకపోతే నీ మనసులో ఉన్న నీ పరమాత్మని నువ్వు బయటికి తీసుకొచ్చి చూడగలిగితేనే కదా. అలా చూడలేనప్పుడు నువ్వు ఎంత చేసినా వేస్టే. ఏదో ఒక రోజు వారానికి గుడికి వెళ్ళి, అయ్యో స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, దండం పెట్టేశాను లేదా ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టేశాను, ఇది తీర్చు అంటే ఎలా అవుతుంది? అలా అవ్వదు. విగ్రహాలు పెట్టుకోకూడదు అని చెప్తున్నారు అందరూ అంటారు. ఆ విగ్రహాలు పెట్టుకుంటే ఏంటి? నిత్య ఆరాధన చెయ్యాలి అని అంటారు. మరి నిత్యారాధనకి ఎంత టైం పడుతుంది? ఏదో మీరు గుళ్ళో చేసినట్టు మంత్రాలు చదివేయాలి, లేదంటే ఘనంగా పూజలు చేసేసి ఉత్సవాలు చేసే అలా చెయ్యకండి. అలా అవసరం కూడా లేదు స్వామికి. ఇప్పుడు రోజు మీరు చేయట్లేదు, స్వామి ఏమైనా అడుగుతున్నాడు మిమ్మల్ని చేయమని? అడగట్లేదుగా. కానీ ఆయన్ని పెట్టుకొని కొలిచినప్పుడు ఒక 20 నిమిషాలు ముందు లేసి ఆయన పూజలన్నీ చేస్తే సరిపోయింది. ఆయన సంతృప్తి పడతాడు, మీ లోపల ఉన్న పరమాత్మ కూడా సంతృప్తి చెందుతాడు.